హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. ప్రభు దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలి. కానీ మనల్ని మనం హెచ్చించుకునే స్వభావము మరి మనుషుల్లో కనబడతా ఉంది. మరి దేవుడై ఉండి కూడా ఆయన మరి మహిమలో ఉండే మా రాజు అయ్యుండి, అంటే సృష్టికర్త అయ్యుండి కూడా తను తగ్గించుకొని ఆయన రిక్తునిగా చేసుకొని వచ్చాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన రిక్తునిగా చేసుకొని వచ్చాడు, తను తగ్గించుకొని మరి పాపులమైన మన కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. తను తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు మహోన్నతుడై ఉండి, ఆయన సృష్టికర్త, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఎంతగా విధేయత చూపాడు. కేవలము మనము పాపులమై ఉండగానే మన కొరకు ఆయన వచ్చి ఆయన రక్తాన్ని కార్చాడు ఇక్కడ. ఎందుకంటే మన పాపం నుంచి విడుదల పొందాలి అని. మరి ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరూ మరి ఆ మాటల ద్వారాగో, చూపుల ద్వారాగో, తలంపుల ద్వారాగో అందరూ కూడా మరి పాపం చేసిన వారే. ఆ పాప స్వభావం ఆదాము నుంచి వస్తూనే ఉంది. ఆ పాప స్వభావాన్ని తొలగించి ప్రతి ఒక్కరిని పరలోకమనే ఆ నిత్య రాజ్యంలో చేర్చాలి, ఆ బిడ్డలు ఎవరూ కూడా నరకానికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 6వ వచనములో మరి ఉంటుంది ఆ మాట. కాబట్టి తను రిక్తునిగా చేసుకొని లోకంలోకి ఆయన వచ్చాడు. మన కొరకు, మన పాపాల కొరకు, మనము మరి ఈ లోకంలో నశించిపోకుండా మరి ఎక్కడ మనం చేస్తున్న ప్రతి పని లేకపోతే ప్రతి ఆలోచన, ప్రతి తలంపుని మార్చి మరి ఆ పరలోకమనే నిత్య రాజ్యంలో ఉండేటట్లుగా మంచి ఆలోచన, మంచి తలంపులు, మంచి జ్ఞానం ఇవ్వటానికి ఈ లోకంలో నీకున్న ప్రతి ఆలోచన తలంపులు తీసివేసి ఆయన మరి నిన్ను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి పరలోక రాజ్యమైన నిత్య రాజ్యంలో చేర్చడానికి తాను తగ్గించుకొని వచ్చాడు. హల్లెలూయా. మరి మనం తగ్గించుకుంటున్నామా? ఆయన దేవుడై ఉండి, మహిమలో ఏలే మా రాజు అయి ఉండి, ఆయన సృష్టించిన సృష్టికర్త, సమస్తాన్ని కూడా సృష్టించాడు ఆయన. ఇది నాకు మరి అసాధ్యం అనలా. ఆయన సమస్తము సాధ్యమే దేవునికి. అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన తండ్రే తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి నీతో నాతో అందరితో కూడా మరి నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను బోధిస్తూ ఈ లోకంలో తిరిగాడు, ఈ లోకంలో సంచరించాడు. ఈ లోకంలో మరి అనేక వేల మందిని, లక్షల మందిని ఆయన మరి ప్రకటించాడు, బాగు చేశాడు, అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన తను తగ్గించుకొని వచ్చాడు. కానీ మనము తగ్గింపు స్వభావం మనలో లేదు. తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడండి. ఎందుకు అంటే మనం తగ్గించుకునే స్వభావం మనలోకి రావాలి. అదే దేవుని స్వభావం. దేవుడు మరి మహోన్నతుడై ఉండి, సర్వాధికారి ఉండి తగ్గించుకున్నాడు అంటే ఆ మనసు మరి అందరికీ ఉండదు. ఆ మనసు కలిగి నువ్వు ఉంటే నిన్ను ఆయన విడిచిపెట్టడు. తగ్గింపు స్వభావం, తగ్గింపు మనసు నీకు ఉండాలి. అది ఉండాలి అంటే నీవు దైవత్వాన్ని ఆహ్వానించాలి. దైవత్వం కలిగి ఉండాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక ఏమై ఉంది, అసలు ఏమై ఉన్నాడు ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేది నువ్వు తెలుసుకొని గమనించి మరి క్రీస్తును నువ్వు ధరించుకున్నట్లయితే నీలో తగ్గింపు స్వభావం వచ్చేసింది. ఒక మాట మన పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండుడి. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలంటే మనం దీన మనస్కులై ఉంటేనే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పేతురు రాసిన 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయము మనం చూసినప్పుడు 6వ వచనం, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడండి. ఆ దీన మనసు మనకు కావాలి. మనకు తగ్గింపు జీవితం కావాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం హెచ్చించుకుంటా మరి డబ్బును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, మరి ఆస్తిని బట్టో, అంతస్తుని బట్టో మరి గర్వించుకుంటా మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటాం.
మనల్ని మనం హెచ్చించుకుంటా, మనల్ని మనం గర్వించుకుంటా, మనల్ని మనం హైలైట్ చేసుకుంటా ఉంటే మరి దేవుడు ఎప్పుడు చేయాలి నిన్ను? దేవుడికి అవకాశం ఎప్పుడు ఇస్తున్నావు నువ్వు? నువ్వు తగ్గించుకొని ప్రతి విషయంలో నువ్వు జీవిస్తూ ఉంటే, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి మరి ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాడు. అలా కాకుండా నీకు నువ్వే, నేను ఉద్యోగస్తుడు నాకేమి ఇబ్బంది లేదు, నేను వ్యాపారస్తుడు నాకేమి ఇబ్బంది లేదు, నా దగ్గర ఆస్తి ఉంది నాకు ఇబ్బంది లేదు, మరి డబ్బు ఉంది మా దగ్గర మాకేమి ఇబ్బంది లేదు, బ్రతకటానికైనా, ఉండటానికైనా, తినటానికైనా, దేనికైనా మాకు సమృద్ధిగా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో ఒక్కసారి ఈ వాక్యం నీవు మరి దేవుని తెలుసుకొని, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకో. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము నువ్వు నెరవేర్చాలి. కానీ మరి నీ ఆలోచన, నీ తలంపుల ప్రకారం చేస్తే నువ్వు హెచ్చించుకుంటే మరి దేవుడు నిన్ను హెచ్చించే సమయము, లేకపోతే దేవుడు నిన్ను హెచ్చించే ఆ యొక్క ఉద్దేశము నీ నుంచి తొలగిపోతుంది. నిన్ను హెచ్చించుకున్నప్పుడు, నువ్వు మరి ప్రతి విషయంలో నిన్ను నువ్వే చూసుకున్నప్పుడు మరి దేవునికి అవకాశం లేదు. కాబట్టి ఆ దేవుడు నిన్ను హెచ్చించే అవకాశము ఉండదు, నువ్వే కోల్పోతావు. కాబట్టి నువ్వు కోల్పోకూడదు. నీ డబ్బు ఉందనో, ఉద్యోగం ఉందనో, లేకపోతే మరి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు, నాకేమి ఇబ్బంది లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అనుకోకూడదు. ఎప్పుడు కూడా అలా అనుకున్నావేమో ఇబ్బందులు పడతావు, కష్టాలు పడతావు. నువ్వు తగ్గించుకో. మనము మనుషులము, దేవుడు కాదు. దేవుడు ఒక్కడే, సర్వాధికారి అయిన మన తండ్రి. ఆ తండ్రి ప్రతి ఒక్కరిని ఆయన యొక్క మరి దేవుడు ఆయన దీవించినట్లుగా మన దీన మనసుకులు ఆయన బలిష్టమైన చేతుల కింద ఉంటే తగు సమయం మందు నిన్ను హెచ్చించే వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యమైనా నీవు మరి దేవుని చేతిలో ఉన్నావా, పక్కన ఉన్నావా? తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు చూసుకొని మరి నీ జీవితాన్ని పరిశీలించుకొని, తగ్గింపు జీవితంతో ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉంటూ దేవుడు నిన్ను హెచ్చించి, ఆశీర్వదించి, దీవించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.